వీడి పేరు వాట్సాప్ కట్టప్ప. ఆ కట్టప్ప రాజ కుటుంబానికి బానిస అయితే ఈ కట్టప్ప వాట్సాప్ కి బానిస. వీడు వాట్సాప్ లేనిదే వాటర్ తాగడం, ఆన్లైన్ లో లేనిదే అన్నం ముట్టడం. వీడు వాట్సాప్ ఎంత బానిస అయిపోయాడు అంటే ఇలా బండికి విట్లాచారి సెట్ వేసి దాని వెనకాల బ్యాటరీ కట్టేసి సెల్ ఫోన్లతో హ్యాండిల్ బార్ అంతా చుట్టేసి వాటికి ఇంటర్నెట్ కనెక్షన్లు సెట్ చేసి ఊరందరినీ వాట్సాప్ గ్రూప్ లోకి నెట్టేసి ఊళ్ళో ఏం జరిగినా పోస్టుల కింద పెట్టేసి వాట్సాప్ ద్వారా హ్యాట్సాప్ అనిపించుకోవడం వీడి కిక్కు. ఒరే వెంకటేష్, ఇందుకు కొత్త బండి కొందంటరా? అదే చూస్తున్నాను రా. మా జాగ్రత్త చూసుకొని నడుపమ్మా బండి. యాక్సిలేటర్ వేసాక మా బండి వెళ్ళిపోతే ఏంటమ్మా స్పీడు? కాస్త చూసి నడుపు, బండికి యాక్సిడెంట్ అయితే సొట్టడుద్ది. నా బండి నా ఇష్టం. గోతుల్లోకి దించుతాను, ఎదురుగా వస్తున్న బండికి డాష్ ఇస్తాను. మీరెవర్రా చెప్పడానికి? 70,000 రూపాయల బండి చాలా సీపుగా 7,000 అమ్ముతారని చాలా దూరం నుంచి వచ్చానండి. నేను 7,000కి బండి అమ్ముతానన్నా. మీరెవరో అనుకుని పొరపాటు పడుతున్నట్టున్నారు. నువ్వు మాలైతే మార్చగలవు కానీ OLX లో పీక్ మార్చలేవు కదా. ఇది నేను అప్లోడ్ చేసింది కాదు. చూడండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. 20 మంది ఒకేసారి వచ్చాను, రేటు పెంచేద్దామనా? కావాలంటే ఓ 100 ఎక్కువిస్తాం. పోనీ మేమంతా సీటీలు వేసి ఒకరిని సెలెక్ట్ చేస్తాం. నీకు ఓకేనా? అయిపోయారు ఈ రోజు మీ అందరి కళ్ళు. బళ్ళు అమ్ముతామమ్మా, బళ్ళు నీల రంగు బళ్ళు చాలా సీప్ గా వచ్చేస్తాయి. OLX లో లైఫ్ లో నాకు పెద్ద టార్గెట్ ఉందిరా. ఏటది కొబ్బరి బొండమా? మరే డాక్టరా, కలెక్టరా, లేకపోతే సీఎం? అవన్నీ నాకు చాలా చిన్నవిరా. అంత పెద్ద పోస్ట్ బా. ఆ ఇందు ఇందునేట్ చేసుకుంటారా? దాన్ని కాదురా, దాని ఈగోని నా కాళ్ళ కిందేసి పెట్టి తొక్కేసాను అనుకో, ఆ రోజే నా టార్గెట్. నీకు వస్తుంది. ఓ బూరమ్మా, ఏంటి గోపి? జున్నట్టుగా వస్తానన్నా. సారీ గోపి, మా ఫేస్బుక్ ఫ్రెండ్ పాపయ్య మళ్ళీ పెద్ద పాప పెద్ద మంచి అయితేను పిఠాపురం వెళ్ళాను. సరే సరే పో, 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 పో. సరే. వీళ్ళ బల్బుకి లైఫ్ శిక్షణ చెయ్యాలి. ఆ గోపిగాడు నాకు ఇష్టం లేని మా బామ్మ పేరుతో పదే పదే పిలుస్తూ నా ఇంకోని హర్ట్ చేస్తున్నాడే. అసలు ఊళ్ళో ఉన్న గోపీలందరినీ ఎత్తుకొచ్చేయండి. చదువుతామండి పొద్దున్నే అది ఓటలేసుకుని. ఏంటి ఒక్కడిని తెచ్చారు? మొత్తం 11 మంది గోపిల్లో 10 మంది ఆచూకీ తెలియలేదే. వీడు ఒక్కడే బెల్ట్ షాప్ దగ్గర తచ్చాడుతున్నాడు. అర్జెంట్ గా రేట్ మాట్లాడేసుకో. ఏంటి మాట్లాడేసుకునేది రేటు? నేను ఏమన్నా ఫ్యాన్సీ షాప్ లో టెడ్డీ పేరునా లేకపోతే బ్యాందీ షాప్ లో కూలింగ్ బీర్నా? బ్రదర్, మ్యాటర్ ఏంటంటే నువ్వు రోజు ఆ గోపిగడి చుట్టూ తిరగాలి, నిన్ను అడ్డు పెట్టుకుని నేను వాడిని నేర్పించాలి. అందు నిమిత్తం నీకు నెలకి 50,000 రూపాయలు జీతం. ఇదిగో లచ్చ, నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నెల నెల శాలరీ నీ అకౌంట్ లో వేస్తాను. ఊళ్ళో 11 మంది గోపీలు ఉండగా అందులో 5 దుబాయ్లు ఎందుకున్నారు తెలుసా? ఎందుకో ఈ గోపిగాడు వాళ్ళని దుబాయ్ పంపించాడు. ఈడికేంటో వాళ్ళ మీద అంత ప్రేమ. అది ప్రేమ కాదు, ఈగో. గోపి అన్న పేరు ఇంకెవడికే ఉండకూడదు అన్న ఈగోతో ఆ 5గురిని నమ్మించి దొంగ పాస్పోర్ట్లతో దుబాయ్ పంపించాడు. వాళ్ళు దుబాయ్ నుంచి వస్తామని ఫోన్ చేస్తే మీరు కనుక ఇండియా వస్తే దొంగ పాస్పోర్ట్ల సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. 3 గోపీల్ని తారలు చేస్తానని చెప్పి సీరియల్ కి అగ్రిమెంట్ రాయించాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ మన ఊరు రారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? అలా సముద్రం వరకు వెళ్తే తగులుతారు. చేపలు పడుతున్నారా? కాదు, పిచ్చోళ్ళు అయిపోయారు. అడి ఈగో తట్టుకోలేక మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు గోపీలా అని అడిగాను. రాళ్ళిచ్చి కొట్టారు. పోనీలే, వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు మాత్రం బానే ఉన్నావు. ఏ గోపి, దయచేసి ఆ పేరు పెట్టి పిలవద్దమ్మా. ఆ పేరు వల్ల అవుట్వాడిని అయ్యాను. నా పేరు గోపి కాదు, నా పేరు సుందర్. సుందర్ సుందర్. ఆపండి. మీరెందుకు ఏడుస్తున్నారు? కొంచెం ఎమోషనల్ అయ్యామే. ఎమోషన్ కాదే, వాడికి మోషన్ తెప్పిస్తా. దీన్ని బట్టి చూస్తే గోపి అనే మనిషి దొరకడం కొంచెం కష్టమేనే. ఐడియా. ఎంత ముద్దొస్తుందో. ఒరే రాముడు, ఇందు 3 లక్షలెట్టి కుక్కను కొందంటరా? అవునరా, అదే చూస్తున్నాను. తెల్ల బలి చిత్రమైందిరా. చిచి, రేయ్, అది కుక్కని కొంటే మనం దాని అక్కను కొందాంరా. ఇదిగో పెద్దనా, ఇక్కడ గోపి ఎవరు? ఎరా కళ్ళు దొబ్బినాయా? ఎదురుగా మా గోపి బాబు హీరోలాగా ఉంటాను. సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. ఎవరో ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం కాదు, ఆటోగ్రాఫ్ అని అడిగి. మా గోపి ఎక్కడ? క్యాషా చెక్క? ఎంతేటి? 70. 70కి చెక్ ఎందుకు బొక్క? క్యాషే ఇస్తాను. ఇదేంటి 100 ఇస్తున్నాడు? 30 చేంజ్ ఉందా? నేను ఎందుకు చేంజ్ ఇవ్వాలి? టిప్పు కింద 30 నొక్కేద్దామనే. ఏయ్, నీ మొక్కజొన్న పొత్తు నా కాడ ఉడకదు. టిప్పా తోటకూర పప్పా? ఇదేటో తెలుసా? ఏంటిది? ఐఫోన్. హాయ్, గోపి బాబు ఐఫోన్ కొన్నాడు.
ఎరా గోపి నువ్వు ఐఫోన్ బుక్ చేసావా నువ్వు అమలాపురానికి హైలైట్ రా. మన గోపి బాబు అంటే ఏటనుకున్నా ఏ డేట్ కా డేట్ అప్డేట్ మరి. నేను ఐఫోన్ బుక్ చేయడం ఏంటి? నన్నే బుక్ చేస్తావా? ఇప్పుడే అయిపోలేదురా, ఇంకా చాలా ఉంది. రే తమ్ముడు, నువ్వు 2 నిమిషాలు ఎక్కడ ఉండు, నేను ఏటీఎంకి వెళ్ళి క్యాష్ ఎట్టుకొచ్చా. అలాగే పట్టుగా. ఒరే అబ్బాయి, ఆ 70,000 బ్యాగ్లో పెట్టుకో, ఒక వెయ్యి టిప్పు కొంచుకో, ఆ ఐఫోన్ పెట్టి ఇలా ఇచ్చుకో. తీసుకోండి ఐఫోన్. వీడి పేరు నల్లంకన్న, ఊళ్ళో కిల్లి కొట్టి నడుపుతూ ఉంటాడు. వీడికి తండ్రి అవడం అంటే భలే ఇష్టం, కానీ ఈ జన్మకాడికి అది చాలా కష్టం. అందుకే ఓ కోడి పెట్టను పెంచుకుని తన కన్న కూతురులో చూసుకుంటున్నాడు. అదంటే ఆడికి ప్రాణం. ఇంతకీ ఎక్కడికో ఈడి ప్రయాణం. కంగారు పడకమ్మా, నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఈ అమలాపురానికి అంతగత్తవే నువ్వు. ఏరా అలంకన్నా, ఏంటి ఏడు పూల రంగుల దారు ఎక్కడికేటి? మా మహాలక్ష్మికి రాజమండ్రి షాపింగ్ మాల్ లోని బ్రాండెడ్ బట్టలు కొన్నాకని మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు సినిమా చూపించడానికి వెళ్తున్నాను. ఏదో మహాలక్ష్మిది కళ్ళు కానీ దొబ్బినేట్రా, రాణిలా ఒళ్ళో కూకుంటేనే. ఏటి ఇది నీ మహాలక్ష్మి? అవునరా, నా ఏకైక కూతురు, నా యావదాస్తికి వారసురాలు. అంటే నేను ఎవరు పెళ్లి చేసుకుంటే అడదేనా అత్తంతని? ఒరే, ఆ వంకతో నా కూతురికి లైన్ వేసి నా యావదాస్తి దొబ్బేద్దామని చూస్తున్నారా? నా కూతుర్ని పని లేనోడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ మీలాంటి బేవర చేదవులకి ఏమైనా ఏత వల్లారా అని ఏదో గేయటం నువ్వుని. పరువు తీసారా ఎవరు చూడలేదు కదా. రే, ఈ నైట్ కాడు మహాలక్ష్మిని మంచింగ్లో కోసుకు తినేయాలరా. మా పాత్రికేయ మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూర్చోండి. యూత్ అమలాపురంలో వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ రాత్రి 9ంటికి కట్టేయాలా. ఏ సెల్ నుంచైనా లైటింగ్ వచ్చిందనుకో కోటింగ్. తాగుబోతులందరూ రాత్రి 10 తర్వాత బ్రాందీ షాపుల దగ్గర గానీ బార్ల దగ్గర గానీ కనపడ్డారంటే బడితో పూజే. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ లేడీస్ గురించి. అమ్మా, మీరు టీవీ సీరియల్కి బానిస కాకండి, మీ మొగుళ్ళకి బానిస అవ్వండి. ఎవడైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా, చోరీ చేస్తే చీరేస్తా. ఏ ఏదో పనైనా నేను రాకముందే, నేను వచ్చాక అన్ని బందే. ఎవరికైనా ప్రాబ్లం వస్తే 9505111155 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గాలి కంటే వేగంగా మీ ముందుంటా. మార్నింగ్ అయినా మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా గోడకున్న గడియారం రెస్ట్ తీసుకుంటుందేమో గానీ ఈ ఆవుగడ్డ అప్పారావు 24/7 డ్యూటీ చేస్తా. అమలాపురంలో నా మార్కు వేసే వెళ్తా. రే 302. ఎస్ సార్. పూతరేకులు స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు, కానీ నోట్లో మటుకు పూతరేకు ఉండాలా. లేకపోతే మీ అందరికి మొగలు రేగులే. ఇప్పుడే తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. ఆయ్. ఏదో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది. మేడం ఏంచా గోడ ఏంచా? మీ వలపు వలలో ఎవరు పాప నువ్వు? ఇప్పుడే టీవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మీ టీవీ చూసాను. ఆహా. బాలే బాబులాగా మీరేసిన పంచ్ డైలాగులు వింటూ లంచ్ చేయటం మర్చిపోయాను. అబ్బో, హలో పాప, నీ పెట్టలనే పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలకు చూపించు, నాకు కాదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ముందా ఫోన్ పెట్టు.